జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని యమధర్మరాజు ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం యముడి జన్మ నక్షత్రమైన భరణి నక్షత్రం సందర్భంగా యమధర్మరాజు మూల విరాట్కు ప్రత్యేక అభిషేకం చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 8 నెలలు కుమారుణ్ణి హత్య చేసి భార్యపై దాడి చేసిన ఘటనలో బాధితులు ధర్నా చేపట్టారు. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒగరూరులో ఉన్న 80 సెంట్ల పొలం తగాదాలు తహసీల్దార్ ఎదుట 2 వర్గాల వారు హాజరయ్యారు. విచారణ జరుగుతుండగానే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కృష్ణా జిల్లా నందిగామలో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని చిన్ని శంకుస్థాపన చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన నాటి నుంచి ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని ఎంపీ చిన్ని కొనియాడారు. అక్రమ రవాణాను అరికట్టి లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందడానికి స్మార్ట్ రేషన్ కార్డులు దోహదపడతాయని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో స్మార్ట్ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ములుగు జిల్లా మేడారంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. జాతర సమయంలో పంట భూములను పంటలు వేయకుండా వదిలేయడంతో రైతులకు నష్టం వస్తుందని నేతలు తెలిపారు. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు నేతలు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని హనుమకొండ జిల్లా మాదనపేటలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సు లేక మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి తక్షణమే బస్సు వేయాలని డిమాండ్ చేశారు మహిళలు. అల్లూరు జిల్లా అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల ప్రజలు రోడ్డుపై టెంట్ వేసి నిరసన తెలిపారు. రంపచోడవరం డివిజన్లోని ఏలేశ్వరం, అడ్డతీగల, నర్సీపట్నం రహదారి గోతులమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపైనే వంటవార్పు చేసుకుంటూ ఆందోళన చేపట్టారు స్థానికులు.